హలో ఫుడీస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనము మన పొద్దుటూరులోని ఐకానిక్ కేఫాలు అయితే ఈవినింగ్ స్నాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారంట. అవి కూడా ఇలాంటి స్నాక్స్ కాదు, నార్త్ సైడ్ పీపుల్ అయితే వీటి కోసం పిచ్చోళ్ళు అయిపోతారు. 90% ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేస్తారు. చిన్న పెద్ద ముసి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడతారు అనమాట. అలాంటి స్నాక్స్ మనం ఇక్కడ ఎలాగైతే సమోసాని ఇష్టపడతామో అదే విధంగా నార్త్ సైడ్ పీపుల్ అయితే దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి స్నాక్స్ అయితే వీళ్ళు మన పొద్దుటూరు ప్రజలకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దాని పేరే మోమోస్ అన్నమాట. అలాగే వావ్ మోమోస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాలు అయితే దొరుకుతాయి. అవే కాకుండా థాయిస్, లెగ్స్, వింగ్స్, చికెన్ పాప్కార్న్స్ అండ్ బోన్లెస్ స్టిప్స్ అండ్ ఆల్సో వావ్ మోమోస్, చీజ్ మోమోస్, పన్నీర్ మోమోస్ అండ్ ఫ్రైడ్ చికెన్ వ్యాప్ ఇలాంటివన్నీ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. వీటిలో కొన్ని అయితే నేను ఈ వీడియోలో ట్రై చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయడం చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఎవరైతే కొత్తగా వచ్చారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ అయితే చికెన్ మోమోస్ ట్రై చేశాను. ఈ చికెన్ మోమోస్ లో చికెన్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఎంతగా అంటే మనకు కీమా కొడతారు కదా, కీమాలో కైమా ఎంత స్మూత్ గా ఉంటుందో అంత స్మూత్ గా ఉంది. దాని మీద కొంచెము కెచప్ వేసుకొని టేస్ట్ చేశాను. ఫస్ట్ సార్ నేను ట్రై చేయడము. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఎవరైతే వెరైటీగా ట్రై చేయాలనుకుంటారో చికెన్ ఐటమ్స్ లో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఇది వేడిగా ఉన్నప్పుడు ట్రై చేయండి, చల్లగా పోతే మరంతగా నచ్చకపోవచ్చు. నెక్స్ట్ అయితే చీజ్ కార్న్ మోమోస్ ట్రై చేశాను. చీజ్ కార్న్ మోమోస్ అనేది ఫుల్లీ లోడెడ్ విత్ చీజ్ కార్న్స్ అనమాట. దీని మీద కూడా టమోటా సాస్ వేసుకొని ట్రై చేశాను. దీని టేస్ట్ వచ్చేసి ఆ చీజ్ కార్న్ అనేది మనకు స్వీట్ గా, ఇది వచ్చేసి కొంచెం హాట్ గా చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా తినొచ్చు. స్పైసీనెస్ అనేది పెద్దగా లేదు. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ఒకసారి వెరైటీగా ఇది ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇక ఫైనల్ గా అయితే థాయిస్ ట్రై చేశాను. ఈ థాయిస్ లోకి వచ్చేసి మైనస్ అండ్ టమోటా సాస్ అయితే ఇచ్చారు. ఈ సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఇచ్చారు, సాటిస్ఫై అవ్వచ్చు. అలాగే దీని మీద వేసిన మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ సార్ అయితే నేను టమోటా సాస్ తో ట్రై చేశాను. ఆ టమోటా సాస్ అలాగే ఆ పైన వేసిన మసాలా 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మనకు స్పైసీగా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అలాగే ఆ పైన లేయర్ మొత్తం కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఆ లోపల కూడా చాలా స్మూతీగా చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలని అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. అండ్ మెయిన్లీ గైస్, వీళ్ళైతే ఎవరైతే ప్రైవసీగా తినాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రైవసీ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్రస్ ఎక్కడ అంటారా, మన పొద్దుటూరులోని డిమార్ట్ కి దగ్గరలో ఉన్న ఐకానిక్ కేఫ్ అన్నమాట. ఒక్కసారైనా సరే రండి, ఈ నార్త్ సైడ్ ఫుడ్ అయితే ట్రై చేయండి. ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే గైస్, ఎవరైతే ఇంతవరకు వీడియోని చూసారో వెంటనే లైక్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తూనే ఉంటాయి.